హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణ చరిత్రలో మనము ఏం ప్రిపేర్ అవుతున్నాము, అసలు ఏం మిస్ చేస్తున్నామో క్లియర్గా చూద్దాము. అయితే కొందరికి తెలంగాణ హిస్టరీ అనగానే శాతవాహనుల నుంచి నిజాం షాహీస్ వరకే అని అనుకుంటారు. కాదు, కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. అవేంటో చూద్దాము. మనము ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట గ్రూప్ 2 ఎగ్జామ్కి. అవేంటో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ హిస్టరీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ గ్రూప్ 2 ఎగ్జామ్స్. కామన్ సిలబస్ అనమాట. పేపర్ 1లో ఉంటుంది, అలాగే పేపర్ 2లో ఉంటుంది అనమాట. మంచిగా స్కోర్ చేయొచ్చు ఈ తెలంగాణ హిస్టరీ నుంచి. సో అదేంటో ఒక్కసారి చూద్దాము. తెలంగాణ హిస్టరీ అనగానే మనకు ఫస్ట్ శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు, అలాగే విష్ణుకుండినీలు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహీస్, నిజాం షాహీస్. సో ఇలా మనకి శాతవాహనుల నుంచి నిజాం షాహీస్ వరకు ఉంటుంది. అయితే వాళ్ళు ఇన్స్క్రిప్షన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు ఎక్కువగా, శాసనాలు, అలాగే గొప్ప రాజు ఎవరు అని చెప్పేసి, అలాగే కొన్ని సాహిత్యం పైన అడుగుతారనమాట. సో ఇది రచించినది ఎవరు అని చెప్పేసి, అలాగే వీళ్ళ మధ్య జరిగిన యుద్ధాల గురించి కావచ్చు. ఎక్కువ మోస్ట్లీ అయితే టెంపుల్స్ గురించి, శాసనాల గురించి అడుగుతారు. ఇది తెలంగాణ హిస్టరీ. శాతవాహనుల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి శ్రీముఖుడు వస్తాడు. శ్రీముఖుడు తర్వాత శాతకర్ణి 1, శాతకర్ణి 2 అని చెప్పేసి, హాలుడు, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి, ఇలా మనకి లైన్గా ఉంటారనమాట. వాళ్ళకున్న బిరుదులు, వాళ్ళకున్న టైటిల్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది శాతవాహనులు. ఇక్ష్వాకులు, విష్ణుకుండినీలు, ఇలా మనకి కొన్ని ఉంటాయి. ఇందులో మోస్ట్ మనకి శాతవాహనులు ఫస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కాకతీయుల పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి, కుతుబ్ షాహీస్, నిజాం షాహీస్. సో ఇది మనకు తెలంగాణ హిస్టరీ అంటే ఇదే అని అనుకుంటారు, కానీ తప్పు. తెలంగాణ హిస్టరీ అంటే ఇది ఒక్కటే కాదు. గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సిలబస్లో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినీలు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, అలాగే కుతుబ్ షాహీసు, నిజాం షాహీసు, ఇది మాత్రమే సిలబస్ కాదు, ఇంకా ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. వాటిపైన కూడా స్కోర్ చేస్తే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియోని మిస్ చేసుకోకండి. ఆ ఎక్స్ట్రా సిలబస్ ఏంటి తెలిసిన వాళ్ళు లైట్ తీసుకోండి, తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సో ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. అవేంటి అంటే ఎక్స్ట్రాగా ఆర్య సమాజం. ఈ ఆర్య సమాజం అంటే ఎవరు స్థాపించారు, ఏ ఇయర్లో స్థాపించారు, ఈ ఆర్య సమాజం స్థాపించాక జరిగిన సంఘటనలు ఏంటి, వీటిపైన అడుగుతారు. నెక్స్ట్ ఆంధ్ర మహాసభలు ఉంటాయి. ఇందులో ఆంధ్ర మహిళా సభలు అని కూడా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు 1వ ఆంధ్ర మహాసభకి అధ్యక్షుడు ఎవరు, ఏ ఇయర్లో జరిగింది, సో వాళ్ళు ఏమైనా పత్రికలు స్థాపిస్తే అది ఎవరు స్థాపించారు అని చెప్పేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా కూడా ఈ ఆంధ్ర మహాసభల గురించి అడుగుతారు. ఇది కూడా మిస్ చేసుకోకండి. సో వీలైతే ఈ టాపిక్స్ని కూడా నేను షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆది హిందూ మహాసభలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆది హిందూ ఉద్యమం అనేది జరుగుతుంది. సో దీని గురించి కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ లైబ్రరీ ఉద్యమం అంటే గ్రంథాలయ ఉద్యమం అని జరుగుతుంది. పత్రికలు సంపాదకీయులు అని చెప్పేసి ఉంటుంది. అంటే ఏ పత్రికలు ఎవరు వాటి యొక్క స్థాపించారు అని చెప్పేసి క్వశ్చన్స్ రావచ్చు, వీటిపైన కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెట్టి చాకిరీ వ్యవస్థ అని, బగాలా వ్యవస్థ అని చెప్పేసి అప్పటి స్త్రీ యొక్క పొజిషన్ ఎలా ఉండేది, ఎలా చూసేవాళ్ళని చెప్పేసి వాటిపైన దాని ద్వారా వచ్చిన ఉద్యమాలు ఏంటి అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ రావచ్చు. వెట్టి చాకిరి, బగాలా వ్యవస్థ, కొన్ని వర్డ్స్ ఇచ్చి వీటి యొక్క అర్థం ఏంటి అని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి రాంజీగోడ్, తెలుసు కదా, కొమరం భీమ్, వీళ్ళ గురించి కూడా కంప్లీట్గా మనం కంపల్సరీ చూసుకోవాలి ఈ సిలబస్లో. నెక్స్ట్ పోలీస్ చర్య అంటే ఏంటి, ఆపరేషన్ చర్య అంటే ఈ హైదరాబాద్ రాజ్యం అనేది ఇండియాలో ఎలా విలీనం చేసుకున్నారు అని చెప్పేసి ఈ ఆపరేషన్ చర్య గురించి కంప్లీట్గా చూడాలి. నెక్స్ట్ వందే మాతర ఉద్యమం, ఇలా వీటిపైన ఫోకస్ చేయాలి అనమాట. అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, నిజాం షాహీస్ వరకు ఇవే కాకుండా మనకి ఎక్స్ట్రా ఇవి ఉంటాయన్నమాట. గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డీటెయిల్గా, డెప్త్గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైతే ఈ విషయం ఇప్పటివరకు తెలీదో, లేకపోతే కొత్త విషయం ఈ వీడియో ద్వారా ఎవరైతే ఒక కొత్త విషయం అనుకుంటున్నారో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.